దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 10th సెప్టెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 144వ అధ్యాయము మొదటి వచనము, సామ్ నంబర్ 144 and verse 1. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటము నేర్పించుచున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నా చేతులకు యుద్ధమును, నా వేళ్ళకు పోరాటం నేర్పించుచున్నాడు. ఈ జీవితంలో మనము అనేకమైన పోరాటములు కూడా వెళ్తున్నాం. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ అ స్ట్రగల్ in making decisions, in going through issues. దేవుడు ఈ పోరాటములో మన వేళ్ళకు పోరాటము నేర్పిస్తున్నాడు, మన చేతులకు యుద్ధం నేర్పిస్తున్నాడు. జీవితం అనగానే కొన్ని విషయాల్లో భయము, ఆ భయాన్ని గెలువుటకు ఆయన మన చేతులకు యుద్ధం నేర్పిస్తున్నాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యెహోవా సన్నుతింపబడును గాక. నాకు ఆశ్రయమైన దుర్గమైన యెహోవా, నాకు సహాయకుడైన యెహోవా, నాకు యుద్ధము, నాకు పోరాటము నేర్పిస్తున్న యెహోవా సన్నుతింపబడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మేబీ యూఆర్ గోయింగ్ త్రూ సో మెనీ స్ట్రగుల్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ వాంట్స్ యూ టు విన్ ఓవర్ ఇట్. దేవుడు నువ్వు గెలవాలని నేను బలపరచుచున్నాడు. నన్ను బలపరచువాని ద్వారానే నేను సమస్తము I can do all things through Christ who strengthens me. Let me read this in English. Blessed be the Lord my strength, who teacheth my hands to war and my fingers to fight. ప్రియ దేవుని బిడ్డ, దేవుడే నీ చేతులకు యుద్ధము నేర్పించినప్పుడు, నీ వేళ్ళకు పోరాటం నేర్పిస్తున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? Why are you afraid of what is going to happen? Why are you afraid? దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు, దేవుని యొక్క పనులు చేయుటకు మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడే యుద్ధమును నేర్పించుచున్నాడు గెలువుటకు. ఓడినట్టే కనపడతాము, కానీ చివరికి గెలుస్తాము. హల్లెలూయా! దేవునికి స్తోత్రము కలుగును గాక. హిందీ में पढ़ेंगे. धन्य है यहोवा जो मेरी चट्टान है, वो मेरे हाथों को लड़ने और युद्ध करने के लिए तैयार करता है. मेरे हाथों को लड़ने के लिए, जीवन की समस्या से लड़ने के लिए, परिवार की समस्या से, जो भी कठिन स्थिति हो, लड़के जीतने के लिए परमेश्वर आपको तैयार कर रहे हैं. క్రైస్తత్వమే ఒక పోరాటము, క్రైస్తత్వమే ఒక యుద్ధమై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనలను ఆయన కుమారుని సహవాసంలోనికి పిలిచిన దేవుడు మనలో ఒక పోరాటంలోనికి పిలిచాడు. అందుకే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఇన్ ఎ వార్. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ గోయింగ్ త్రూ అ బ్యాటిల్ అండ్ ద బ్యాటిల్స్ ఆర్ మెంట్ ఫర్ యువర్ విక్టరీ. ఈ యొక్క పోరాటం అన్నిటిలో నువ్వు గెలిచి తీరుతావని దేవుని యొక్క వాక్యంలో మనము చూచుచున్నాము. కనుక మనము కూడా ఈరోజు దేవుణ్ణి స్తుతిద్దామా, దేవుణ్ణి సన్నుతిద్దామా? ఎందుకంటే మన కుటుంబానికి, మన పిల్లల చేతులకు యుద్ధం నేర్పించుచున్నాడు, వేళ్ళకు పోరాటం నేర్పించుచున్నాడు. దెర్ ఇస్ నథింగ్ విచ్ విల్ నాట్ బి డిఫీటెడ్ బై యూ. పాములు తేలును త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు. అవి ఎంత మాత్రము నీకు హాని చేయలేవు. కనుక రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఓ యెహోవా యందు ఆనందించుము, ఎందుకంటే నీవున్న పోరాటంలో నువ్వు గెలుచుచున్నావు. యు ఆర్ విన్నింగ్ ద బ్యాటిల్. హల్లెలూయా! ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధము యెహోవాదే. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. గొలియాతు వంటి సమస్య వచ్చినను యుద్ధము గెలిచాడు ఇశ్రాయేల్. ఎందుకు? ఒక యవనస్తుడు, దావీదుని యవనస్తుడు చెప్పాడు, నా దేవుడు నా చేతులకు యుద్ధము, నా వేలుకు పోరాటము నేర్పించాడు. నేను ఏ విధంగా ఎలుగుబంటను, సింహాల్ని ఏ విధంగా నేను వాటిని ఓడించానో, వాటిని లోపరుచుకున్నానో, వాటిని చంపానో అని సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు నేను కూడా సాక్ష్యము చెప్పబోతున్నాం, సాక్ష్యమును చెప్తున్నాం. దేవుడు నా చేతులకు యుద్ధము నేర్పించాడు కాబట్టి నా జీవిత పోరాటంలో, జీవిత యుద్ధంలో గెలిచాను.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క నాయన ప్రభ పోరాటంలో వారు గెలిచినందుకు స్తోత్రం. ప్రతి యుద్ధంలో నీ బిడ్డలు గెలిచినందుకు స్తోత్రం. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి మీరు స్వస్థపరచడానికి స్తోత్రం. యేసు ప్రభు నామములో వారందరికీ నేను స్వస్థతను ప్రకటిస్తున్నాను దేవా. మీకు స్తోత్రములు నాయన, మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసేవాడు అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. జాబ్స్లో, బిజినెస్లో నీ ఉండి ఆ జాబ్స్లో వారి పోరాటంలో వారు గెలిచారు నాయన దేవా. ఎంతకాలం ప్రభా నాయన పోరాడతారు, ఎంతకాలం యుద్ధం చేస్తారు. ఈరోజు యుద్ధం యెహోవాదే అని ప్రతి ఒక్కరికి జాబ్ వారు పొందినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిజినెస్లో కూడా నేను తోడుగా ఉండి నడిపించి నీవు ఇచ్చిన గొప్ప గెలుపుకే స్తోత్రంలో నాయన. చదువుకుంటున్న వారు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్లో చదువుకున్న, విదేశాల్లో చదువుకున్న వారందరూ దేవా వారు గెలిచినందుకు స్తోత్రం. దే ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్ మై ఫాదర్ నాయన. ప్రతి విషయంలో వారి చదువుల్లో, వారి యొక్క అవసరాలన్నింటిలో కూడా వారు గెలిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద విక్టరీ లార్డ్. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు వారి పరిచర్లో ఉన్న యుద్ధము, పరిచర్లో ఉన్న పోరాటంలో వారు గెలిచినందుకు స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇజ్రాయెల్ దేవా యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ, మీ నామాన్ని కొనియాడుతూ, సన్నతిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనతేగా కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయున్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎందుకంటే యుద్ధాన్ని నిన్ను దేవుడు గెలిపించేటట్టు నిన్ను చేశాడు. షలోమ్.